వెళ్తారా లోనికి? బయటికి వెళ్తే అందరూ పరిగెడుతూ కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. కోర్టు అనంతరం అయితే కనుక ఇక్కడికి ఏదైతే కబ్జీలు ఉంటే కబ్జీలకు అయితే తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే చేబ్రోలు కిరణ్తో మనం మాట్లాడుతున్నాం. ఏంటి మీరు చేసిన వ్యాఖ్యలకి ఏంటండి వ్యాఖ్యలు? అటోకలాలండి నేను అటే ఉంటాను. ఎదురు కూడా అక్కడ ఎక్కొచ్చు. నేను ఆ కారులో వస్తాను. ఎదురెక్కండి. పైకి వెళ్ళారా? చూసి ఎదురు ఆ కారుని పొందుతారు. కృష్ణారెడ్డి అనే అతను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆపంకుడు గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన రిపోర్టు మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 154/25గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించి ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లోనే అతను ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేసాం. దాని మీద ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లుగా మనకి తెలిసింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ అండ్ స్టాఫ్ వెళ్ళి అతన్ని పికప్ చేసుకుని సిఏ గారు వెళ్ళి అతన్ని పికప్ చేసుకురావడం జరిగింది. అలాగే రిమాండ్ కూడా రెడీ చేసుకున్నాం. ఈరోజు ఉదయం మెడికల్ పరీక్ష అనంతరం కూడా రిమాండ్కి పంపిస్తాం. దర్యాప్తులో ఇంకా తేలవలసి ఉంది. ఇందులో ఏమన్నా ఇంకా ఎవరైనా ప్రోత్సహించిన వ్యక్తులు కానీ ఈ కానీ ఉండేటట్టయితే దాని మీద దర్యాప్తు. అంటే నిన్న వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ల ఎక్స్ ఎంపీ గారు దారిలో ఆ వెహికల్ని ఆపడం అలాంటి కొన్ని నాన్సెన్స్ జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారిని ఇక్కడ పిలిపించి పరీక్ష చేయించడం జరుగుతుంది. లేదు, వెళ్ళిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ.